నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అంబర్పేట ఆధ్వర్యంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్. కల్లూరి గ్రామంలో ఘనంగా రాముడి విగ్రహ శోభాయాత్ర. కాకినాడ జిల్లా తునిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. శ్రీరామనామ స్మరణతో మార్మోగిన జహీరాబాద్. అయోధ్య శ్రీ బాల రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శంకరపల్లి మున్సిపల్లో ఘనంగా శోభాయాత్ర. రామనామ స్మరణతో మార్మోగిన శ్రీ సిటీ పరిసరాలు. ఊరంతా బలరాముని ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా పూజలు. పెళ్లికి సిద్ధమవుతున్న జంటలకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం. అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి. చైనాలో భారీ భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న మహేష్ మూవీ. అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అమర్పేట ఆధ్వర్యంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్ భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు వేలాదిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. 496 సంవత్సరాలు, 2,40,000 రామభక్తుల బలిదానాలు, 25 తరాలు చూడలేని ఈ మహోత్తర కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే విధంగా చేసింది. ఈ సామాజిక కార్యక్రమంలో అంబర్పేట్ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నగర సంయోజక్ ఆర్ఎల్ శ్రీనివాస్, సహ సంయోజక్ మురళీకృష్ణ, శ్రీ పాకల విజయశేఖర్, దేవరూపుల రమేష్, శ్రీనివాస్, మహావీర్ జైన్, ప్రవీణ్, రవి కమిటీ సభ్యుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫలము ఇవాళ మనము ఆ బాలరాముని యొక్క సమ్మోహన రూపంలో మనందరం ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ అయోధ్య రామ మందిర జన్మభూమి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ఇవాళ ఆనందంగా జరుపుకుంటాము. అదేవిధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంబర్పేట్ నగర ఇక్కడ తురాబ్ నగర్, వినాయక్ నగర్లో పార్వతీ రాజరాజేశ్వరి వారి యొక్క దేవాలయం యొక్క సాక్షిగా ఇవాళ వేల మంది భక్తులు ఇక్కడ రాముల వారి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారు. చూస్తున్నాము ఇవాళ ఆ బాలరాముని యొక్క దివ్య భవ్య నవ్య ఆ రాముల వారి యొక్క ఆ దర్శనము ఇవాళ అందరం మనం ఇక్కడ వీక్షించడం మన జన్మల ధన్యం. ఎంతో మంది అంటే 25 తరాలు కూడా ఈ యొక్క రాముని కోసము వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు. మన అదృష్టం ఏమిటి అంటే ఇవాళ మనందరం కూడా ఆ భవ్య మందిరాన్ని, ఆ దివ్య సమ్మోహన నవ్య రూపాన్ని ఇవాళ మనము ప్రాణప్రతిష్ఠ చేసుకొని దర్శించుకున్నాము. మనందరం కూడా ఎంతో సౌభాగ్యం కలిగిన వాళ్ళము, ఎంతో మన జన్మధన్యము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముధోల్ నియోజకవర్గం కుంటాల మండలం కల్లూరి గ్రామంలో ఘనంగా రాముడి విగ్రహ శోభాయాత్ర జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో చాకపల్లి గ్రామానికి చెందిన ముస్లిం షరీఫ్ తన పాటలతో అలరించారు. షరీఫ్ను గ్రామస్తులు సన్మానించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తుని తాలూకా స్థాయి నిరసన ర్యాలీ చేశారు. 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పీఆర్సీ, డిఏ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ అమలు చేసే లోపల 30% ఐఆర్ ప్రకటించాలని మొదలైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో తుని టౌన్, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం, తొండంగి మండల ఉపాధ్యాయులతో యూటీఎఫ్ చేపట్టిన ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం యూటీఎఫ్ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ జి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్, టి సీతారామయ్య, నాగరాజు, టి సత్యబాబు, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ వ్యవహరిస్తున్న మండు వైఖరి నిరసనగా మనం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటుంది. మరి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బలమైన హామీలు ఏంటి? ఉపాధ్యాయులకి ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది వల్ల సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నారు, సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా పరిమిష్టంగా ఉన్నట్లయితే ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలకి నేరుగా అందించడంలో వీళ్ళు సహకరిస్తారు. కాబట్టి నాకు అధికారం ఇవ్వండి, మేము వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆ రోజు బలమైన హామీ ఇచ్చారు. పిఆర్సీ విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ, అలాగే మెడికల్, అలాగే పిఎఫ్, అలాగే ఎఫ్జిఎల్ఐ లోన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి నెలలో విద్యా క్యాలెండర్ రిలీజ్ చేసి వివిధ శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు నింపుతామని చెప్పేసి పగలపల్లి పలికారు. అయితే ముందు గవర్నమెంట్ కేవలం అధికారం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 9 రోజులు వచ్చింది. మా గవర్నమెంట్ అలా కాదు, మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రతి హామీ తూచే తప్పకుండా అమలు చేస్తాము, పాటిస్తామని చెప్పేసి పెద్దగా ప్రతి మీటింగ్లో ఆ యొక్క ప్రసార వ్యవహారాలు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత చేయబట్టే కాలర పట్టుకుని అడగండి, ఆ దమ్ము వాటర్కి మీకు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే విశ్వసనీయతతో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వసనీయ కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు చాలా పెద్దగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారం చేపట్టి వాళ్ళకి 4 ఏళ్ళు పూర్తయి 5 సంవత్సరం నడుస్తుంది. 2-3 నెలల్లో కొత్తగా మరి 24 అసలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి నుంచి 5 ఏళ్ల కాలంలో డిఎల్ ఇచ్చే విషయంలో కానీ, బిఆర్సీ అమలు చేసే విషయంలో కానీ, అలాగే మనం దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో, మన జీతాల నుంచి దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము మనం అవసరాల కోసం దాచుకుని మన ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కానీ, మన పిల్లల పెళ్లి చేసే పరిస్థితుల్లో కానీ, అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే అప్పుడే ఆ యొక్క మన పెట్టిన యొక్క ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లకి పోయే పరిస్థితి ఉండదు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ, మెడికల్ కానీ ఒక్క రూపాయి కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఏమీ లేవు. ఇలా ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి అధికారం చేపట్టారు. ఈరోజు అడిగిన పిఎఫ్ లోన్లు ఇవ్వకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, అలాగే మనం అప్లై చేసిన మెడికల్ రాకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, ప్రతి జనవరిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు నింపకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం. ఫ్రెండ్లీ అంటే ఇది అర్థం. కానీ యూటీఎఫ్ గా మనం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తగ్గకుండా పోరాటం చేస్తాం మిత్రులారా. గత నెల డిసెంబర్ 19, 20, 21 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న పెండింగ్ బాధ్యాలు చెల్లించాలని చెప్పేసి మనం విందు పత్రాలు ఇచ్చాం. కలెక్టర్ కార్యాలయాలకి, అలాగే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి అందరికి ఇచ్చాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు విందు పత్రాలు అప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే 27వ తారీఖున తాలూకా కేంద్రాల్లో 6 గంటల 27వ తారీఖున తాలూకా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల నిరసన చేపట్టాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ అప్పటికి గవర్నమెంట్ స్పందించలేదు. 4వ తారీఖున జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. చాలా పెద్ద ఎత్తున 100 సంఖ్యలో 1000 సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వచ్చి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం చేశారు. అప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోతే మనం ఫైనల్ గా 9 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 37 గంటల ధర్నా పిలిపిస్తాం. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యంగా మనం ముందుకు తెలియజేసి శాంతియుత నిరసనకి మనం పోతే కనీసం అక్కడ రోడ్డు మీద నిలబడి చెప్పే పరిస్థితి లేకుండా ఉపాధ్యాయులు కాలు చేతులు రెక్కలు పట్టుకుని లాక్కులు పోయి మొత్తం విజయవాడలో 100 మంది 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ సాగకపోతే చివరిగా అక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపాల్లో తీసుకుని కండేల మండపాల్లో 100 మంది 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగులను అరెస్ట్ చేసి హింసించే ప్రయత్నం చేసింది కదా. ఇది ఫ్యామిలీ నేత అంటే మనందరం గుర్తించాలి. యూటీఎఫ్ ఇటువంటి నిర్బంధాలని ఎప్పుడు భయపడదు. ఇటువంటి నిర్బంధాలను దాటుకునే మన యూటీఎఫ్ అంటే నిర్బంధాలతో పుట్టింది. మాకు నిర్బంధాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, హౌస్ అరెస్టులు కొత్త కాదు, బైండర్లు కొత్త కాదు. మనకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పుడు కూడా మనకు రావాల్సిన ర్యాలీ ఖచ్చితంగా ముందుంటుంది యూటీఎఫ్. ఆ రకంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ యూటీఎఫ్ పిలుపుని స్వాగతించి రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇంకొక చిన్న ప్రకటన మిత్రులారా, రేపు జనవరి 28వ తారీఖున రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల్ని మనం పిలిపించి ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐక్య వేదికలో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే మీద మీ యొక్క అన్ని పార్టీల నుంచి మీ యొక్క వైఖరి తెలియజేయండి అని చెప్పేసి మనం నిలదీస్తాం. ఆ కార్యక్రమంలో బహిరంగ సభ, ఆ కార్యక్రమంలో ఏ పార్టీ అయితే ఓపీఎస్ ని కట్టుబడి ఉంటుందని హామీ ఇవ్వడానికి సిద్ధపడుతుందో ఆ పార్టీకే మన భవిష్యత్తులో మన యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి రేపు మన యొక్క ఓట్ ఫర్ ఓపీఎస్ అనే కార్యక్రమంలో
రేపు ఎలక్షన్ పోతున్నాం చెప్తారా? ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా విజయవంతం చేయాల్సిన కోరుతూ, అలాగే మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరో సీనియర్ ఉపాధ్యాయులు శివరామకృష్ణ గారు మాట్లాడుతారు. जिंदाबाद जिंदाबाद लुटियाब जिंदाबाद 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 लुटियाब जिंदाबाद वद्दलाले वद्दलाले लुटियाब जिंदाबाद ప్రధానంగా గవర్నమెంట్ వ్యవహరిస్తున్న మండు వైఖరి నిరసనగా మనం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటుంది. మరి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బలమైన హామీలు ఏంటి? ఉద్యోగ ఉపాధ్యాయులకి ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది వల్ల సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నారు, సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా పరిమిష్టంగా ఉన్నట్లయితే ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలకి నేరుగా అందించడంలో వీళ్ళు సహకరిస్తారు. కాబట్టి నాకు అధికారం ఇవ్వండి, మేము వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆ రోజు బలమైన హామీ ఇచ్చారు. పిఆర్సీ విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ, అలాగే మెడికల్, అలాగే పిఎఫ్, అలాగే ఏపీజీఎల్ లోన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి నెలలో విద్యా క్యాలెండర్ రిలీజ్ చేసి వివిధ శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. అయితే ముందు గవర్నమెంట్ కేవలం అధికారం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 9 రోజులు వచ్చింది, మా గవర్నమెంట్ అలా కాదు, మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రతి హామీని తూచే తప్పకుండా అమలు చేస్తాము, పాటిస్తామని చెప్పేసి పెద్దగా ప్రతి మీటింగ్లో ఆ యొక్క ప్రసార వ్యవహారాలు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత చేయబట్టే కాలర పట్టుకుని అడగండి, ఆ దమ్ము వాటర్కి మీకు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే విశ్వసనీయతతో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వసనీయ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు చాలా పెద్దగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారం చేపట్టి వాళ్ళకి 4 ఏళ్ళు పూర్తయి 5వ సంవత్సరం నడుస్తుంది. 2-3 నెలల్లో కొత్తగా మరి 24 అసలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పటి నుంచి 5 ఏళ్ల కాలంలో డిఎల్ ఇచ్చే విషయంలో కానీ, బిఆర్సీ అమలు చేసే విషయంలో కానీ, అలాగే మన దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో, మన జీతాల నుంచి దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో, ఆ సొమ్ము మనం అవసరాల కోసం దాచుకుని మన ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కానీ, మన పిల్లల పెళ్లిళ్ళు చేసే పరిస్థితుల్లో కానీ, అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే అప్పుడే ఆ యొక్క మన పెట్టిన యొక్క ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లకి పోయే పరిస్థితి ఉండదు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ, మెడికల్ కానీ ఏ ఒక్క రూపాయి కూడా మనకి గవర్నమెంట్ నుంచి అందే పరిస్థితి ఏమీ లేవు. ఇలా ఉద్యోగులకి ఫ్రెండ్లీగా, ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి అధికారం చేపట్టారు. ఈరోజు అడిగిన పిఎఫ్ లోన్లు ఇవ్వకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, అలాగే మనం అప్లై చేసిన మెడికల్ రాకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, ప్రతి జనవరిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు నింపకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం. ఫ్రెండ్లీ అంటే ఇది అర్థం. కానీ యూటీఎఫ్ గా మనం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తగ్గకుండా పోరాటం చేస్తున్నారు. గత నెల డిసెంబర్ 19, 20, 21 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న పెండింగ్ భాగ్యాలను చెల్లించాలని చెప్పేసి మనం విందు పత్రాలు ఇచ్చాం. కలెక్టర్ కార్యాలయాలకి, అలాగే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి అందరికి ఇచ్చాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు విందు పత్రాలు అప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే 27వ తారీఖున తాలూకా కేంద్రాల్లో 6 గంటల 27వ తారీఖున తాలూకా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల నిరసన చేపట్టాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగులు అప్పటికి గవర్నమెంట్ స్పందించలేదు. 4వ తారీఖున జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. చాలా పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వచ్చి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం చేశారు. అప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోతే మనం ఫైనల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 37 గంటల ధర్నా పిలిపిస్తాం. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యంగా మనం ముందుకు తెలియజేసి ఒక శాంతియుత నిరసనకి మనం పోతే కనీసం అక్కడ రోడ్డు మీద నిలబడి చెప్పే పరిస్థితి లేకుండా ఉపాధ్యాయులు కాలు చేతులు రెక్కలు పట్టుకుని లాక్కుపోయి మొత్తం విజయవాడలో 100 మంది, 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ సాగకపోతే చివరిగా అక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపాల్లో తీసుకుని కండేల మండపాల్లో 100 మంది, 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగులను అరెస్ట్ చేసి హింసించే ప్రయత్నం చేసుకుంటుంది కదా. ఇది ఫ్రెండ్లీ నేత అంటే మనందరం గుర్తించాలి. యూటీఎఫ్ ఇటువంటి నిర్బంధాలని ఎప్పుడు భయపడదు. ఇటువంటి నిర్బంధాలను దాటుకునే మన యూటీఎఫ్ అంటే నిర్బంధాలతో పుట్టింది. మాకు నిర్బంధాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు.
అరెస్టులు కొత్త కాదు, హౌస్ అరెస్టులు కొత్త కాదు, బయట వాళ్ళు కొత్త కాదు. మనకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పుడు కూడా మనకు రావాల్సిన రాయితీలకు ఖచ్చితంగా ముందుంటుంది. ఈ తప్ప ఆ రకంగా ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా ఈ ఉన్నత పిలుపుని స్వాగతించి రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇంకొక చిన్న ప్రకటన మిత్రులారా, రేపు జనవరి 28వ తారీఖున రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల్ని మనం పిలిపించి ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐక్య వేదికలో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే మీద మీ యొక్క అన్ని పార్టీల నుంచి మీ యొక్క వైఖరి తెలియజేయండి అని చెప్పేసి మనం నిలదీస్తాం. ఆ కార్యక్రమంలో బహిరంగ సభ, ఆ కార్యక్రమంలో ఏ పార్టీ అయితే యూపీఎస్ ని కట్టుబడి ఉంటుందని హామీ ఇవ్వడానికి సిద్ధపడుతుందో ఆ పార్టీకే మన భవిష్యత్తులో మన యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి రేపు మన యొక్క ఓట్ ఫర్ ఓపీఎస్ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా విజయవంతం చేయాల్సిన కోరుతూ, అలాగే మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరో సీనియర్ ఉపాధ్యాయులు శివరామకృష్ణ గారు మాట్లాడుతారు. జహీరాబాద్ పట్టణంలో అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మధ్యాహ్నం పట్టణంలో ఉన్న భవానీ మందిర్ నుండి రామాలయం వరకు జై శ్రీరామ్ నామస్మరణతో భక్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువశక్తి నాయకులు పాల్గొన్నారు. దాదాపు 500 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి బాబర్ పూర్తి వేసినటువంటి రామ మందిరాన్ని ఇప్పుడు తిరిగి మన మోడీ నాయకత్వం అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా రామ మందిరం అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రామ మందిరం నిర్మాణం యొక్క పునర్ప్రతిష్టకు రాకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ప్రజలు గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ కాకుండా ముస్లింల పార్టీ అని చెప్పి ఈ సంఘటన ద్వారా నిరూపించబడ్డది. కాబట్టి ఇకపై హిందువులందరూ కూడా ఏకమై అయోధ్య శ్రీ బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శంకరపల్లి మున్సిపల్లో ఘనంగా శోభాయాత్ర జరిగింది. సీతారాముల మందిరంలో శంకరపల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ జూలకంటి శ్వేత, పాండురంగారెడ్డి కలిసి సామూహిక పూజలు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్దం శశిధర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, సాత ప్రవీణ్ కుమార్, పాండురంగారెడ్డి భాగంగా ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువత పాల్గొనడం జరిగింది. అయోధ్య ఆలయ ప్రతిష్ఠ నేపథ్యంలో శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్యక వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ వేడుకగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభించి పలు పూజలతో పాటు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత సమేత రాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా శ్రీరామ రక్ష హోమం జరిపించారు. సరిగ్గా అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సమయానికి పూర్ణాహుతితో హోమం పూర్తి చేశారు. అనంతరం శ్రీరామనామ రామాయణం, హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం నిర్వహించారు. ఇందులో పరిసర గ్రామ ప్రజలతో పాటు శ్రీ సిటీలోని చిన్మయ అకార్డ్ స్కూల్స్, ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆపై మహామంగళ హారతి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. ఇంకా దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ములుగు జిల్లా మండలంలో ఏడుచెర్లపల్లి కొత్తూరు గ్రామంలో అయోధ్యలో శ్రీరామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఆంజనేయ స్వామి ఆలయంలో ఇంటిల్లపాదిగా అందరూ వచ్చి అక్షింతలను వ్యక్తిగతంగా నెత్తిన ధరించి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 12:30 మహిళలు హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఇంటి దగ్గర 5 దీపాలను వెలిగించి శ్రీరాముడి అక్షింతలతోటి ఇంట్లో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ప్రాణప్రతిష్ఠ పూజ నిర్వహించిన పంతులు గారు వివరించారు. హరి ఓం దేవీం వాగమదనయం దేవాత్మాస్వరూపాపదవదంతే మంత్రే సమాజ్యం గ్రహణా దేవుర్వాగస్నాన్ముఖముచ్చరైతే ముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణం ఏ గ్రహ అత్యంతనుకూలితా ఫలసిద్ధిరస్తు మహాగణాధిపతినిధాయ నమస్కారం కుర్యాత్ వేదవర్తమానం ధానందరం కరదే విదంబదేహం దాగర్తారం విశ్వకర్మానమవ్యజో ఆహాదినిపేత్తన్నా సానరాజ్యావహనిషా మంజయ ప్రవక్తా మహాత్మర్తవ్యాత్రేనికంతరం సత్యాజాతాని వక్త్రయాభ్యో పంచభ్యాయ విదిగ్నరే నమనాది పంచబ్రహ్మస్వరూపాభ్యా శిక్షిత్యాధికారకాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ సూర్యమూర్తీశ్వరాన్య ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వాణి ఇంద్రగర్భాభ్యాం నమః స్వరాభ్యాం నమః శశిబృందరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః శశిబృందరాభ్యాం నమః చంద్రాభాస్కరాభ్యాం నమః సీతారామాభ్యాం నమః అనింద్రదేవతిష్టాభ్యాం నమః అగ్నయే నమః బలివేభ్యో మహాజనేభ్యో నమః ఆచమ్య అస్తం రక్షారయ ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః ఓం విష్ణువాయ నమః ఓం మయూరాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం కేలేశాయ నమః ఓం రామాయ నమః దామోదరాయ నమః శంకరజనాయ నమః మృత్యుంజయాయ నమః అనంతాయ నమః పురుషోత్తమాయ నమః మదాఖ్యదాయ నమః నారాయణాయ నమః అర్జునాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం
उत्तिष्ठन्ताभूतविद्यासर्गम्यते भूमिपालकाः ये तेषामविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भोः ॐ दुहां दुहां ॐ जनहां जनः ॐ गतः ॐ गत्यो ॐ गच्छर्वितर्वरेण्यमर्गो वेदस्य धीमहि यायान प्रजादयाद्वम् अपाजाग्रतामृतं ब्रह्मद्वार्भवस्वरा हरिवं मम उपादेशं श्रीमन्विश्वकर्मरात्मया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयप्रहारार्थे कश्यपब्रह्मकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रगम्पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोहदखिलिपादे श्रीशैलद ईशान्यप्रदेशे कृष्णा गोदावरी सन्निधिं कुरु भारतेजायां यावत् तेलङ्गानायां वरङ्गल् जिल्लायाम् इति मुलुगु जिल्लायाम् इति बागेरमण्डले राजेरमण्डले इति उत्तरेतिरपदग्रामे श्री अभयान्वय स्वामी देवताः आलयाः मुखमण्डपं निर्वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे उच्चवादे शुभवृद्धाम्यां द्वादशेदिन्यां शुभवादवृत्तायाम् आरुदाक्षत्रायोगा शुभकर्म एवं विशेषनिर्दिष्टायां शुभग्रामे सर्वश्री पुरुषदिनानां दिनदिनाभिवृद्ध्यर्थम् आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं पादे पङ्कापशोषिषु समृद्ध्यर्थम् आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्री सीतासमेत श्रीरामचन्द्र स्वामी देवताः इति प्रतिष्ठा यागमहोत्सवाङ्गत्वेन मम ग्रामे श्री सीतारामदेवतानुग्रहसाध्यतम् इति यथाशक्ति अक्षर पूजां च करिष्ये तरङ्गकलशाराधनं करिष्ये गन्धपुष्पाक्षरे प्रचारो श्री महादेवदेवता ध्यानं करिष्ये ओम गणानां त्वा गणपतिं हवामहे अविन्दवेदानुपमात्रमस्त्रिदं ब्रह्मणां ब्रह्मणस्पतः आनस्त्रिवन्दोतु श्रीदासादनं महागणाधिपतये नमाध्यायामि ध्यानं समर्पयामि आसनं समर्पयामि राज्यं समर्पयामि राज्यं समर्पयामि अधिकारमनीयं समर्पयामि. పెళ్లిళ్ల సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సమ్మర్. వేసవి కాలంలో పిల్లలకు సెలవులు, భారీగా ముహూర్తాలు ఉండటంతో ఎక్కువగా వివాహాలు చేసుకుంటారు. రానున్న వేసవి కాలంలో మంచి ముహూర్తాలు చూసుకునే పెళ్లిలకు సిద్ధమవుతున్న జంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్య షాక్ ఇచ్చింది. పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సాధారణ వివాహ నమోదు ఫీజు 200 రూపాయలు ఉండగా వాటిని 500 రూపాయలకు పెంచింది. వివాహ వేదిక వద్దకే సబ్ రిజిస్టర్ వస్తే గతంలో 210 రూపాయలు ఛార్జ్ చేస్తుండగా ప్రస్తుతం 500 రూపాయలకు పెంచింది. ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును 5000 రూపాయలుగా నిర్ధారించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి 100 రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీ చేసిన ఫీజులను ఇటీవల సవరించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలో ఉండగా ప్రభుత్వం ఒక శుభవార్త కూడా చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లో మరింత సులభతరం కానున్నట్లుగా ప్రకటించింది. ఇక నుంచి ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రామభక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అయోధ్యలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ముగిసింది. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7000 మంది ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు గతంలో ఏ కార్యక్రమానికి హాజరు కానంతగా భారీగా సాధువులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా ఆలయానికి వచ్చిన విరాళాలపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 3000 కోట్లకు పైగా ఆలయ నిర్మాణానికి విరాళాలు రాగా అందులో గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ భారీగా కానుకలు సమర్పించినట్లుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 101 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించినట్లుగా సమాచారం. ప్రస్తుతం తులం బంగారం ధర 68,000 రూపాయలు ఉండగా ఆయన సమర్పించిన బంగారం విలువ దాదాపు 68 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దిలీప్ కుమార్తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపు 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి 2వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాల్లో మొత్తం 18 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఇంకా 1200 కోట్లకు పైగా మిగిలినట్లుగా సమాచారం. చైనాలోని దక్షిణ ప్రాంతమైన షింజాంగ్లో సంభవించిన ఈ భూకంప కేంద్రకం 80 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా నేషనల్ సిస్మాలజీ సెంటర్ ట్విట్టర్ వేదికగా సోమవారం అర్ధరాత్రి వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. ఈ భూకంపం ప్రభావం భారత రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీగా ప్రకంపనలు వచ్చినట్టు
జాతీయ మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా చైనాలో సోమవారం తెల్లవారుజామున భారీగా కొండచర్యలు విరిగిపడటంతో ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం జనవరి 12న సంక్రాంతి కానుక రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, నటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మొదట్లో ఈ మూవీ గురించి మిక్స్డ్ వినిపించినప్పటికీ ఆ తర్వాత మంచి ఆదరణ పొందుతూ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఈ చిత్రం 94 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగా రెండవ రోజు 120 కోట్ల రూపాయల పైగా వసూలను కారబట్టింది. ప్రెజెంట్ 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరి కౌంటింగ్ స్టార్ట్ చేసింది. ఇక 1 వీక్లోనే 212 కోట్ల రూపాయల గ్రాస్ అందుకొని రీజనల్ మూవీస్లో రికార్డు క్రియేట్ చేసిన గుంటూరు కారం మూవీ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరోవైపు తాజాగా మేకర్స్ 10 డేస్ కలెక్షన్ వివరాలను కూడా అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో 231 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అంబర్పేట ఆధ్వర్యంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర లైవ్ స్క్రీన్. కల్లూరి గ్రామంలో ఘనంగా రాముడి విగ్రహ శోభాయాత్ర. కాకినాడ జిల్లా తునిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. శ్రీరామనామ స్మరణతో మార్మోగిన జహీరాబాద్. అయోధ్య శ్రీ బాల రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శంకరపల్లి మున్సిపల్లో ఘనంగా శోభాయాత్ర. రామనామ స్మరణతో మార్మోగిన శ్రీ సిటీ పరిసరాలు. ఊరంతా బలరాముని ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా పూజలు. పెళ్లికి సిద్ధమవుతున్న జంటలకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం. అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి. చైనాలో భారీ భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న మహేష్ మూవీ. ఇవి ఈరోజు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్టావియా టీవీ.